హలో, ఐఎమ్ డాక్టర్ జయేష్ కుమార్, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజుల్లో చాలామంది స్క్రీన్ టైం ఎక్కువ గడుపుతున్నారు. ఫోను, కంప్యూటరు, టీవీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దానివల్ల మానసిక వ్యాధులు, డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్టడీస్ చెప్తా ఉన్నాయి. అలాగే అమెరికాలో చేసినటువంటి ఒక స్టడీలో ఏం తెలిసిందంటే మోర్ దెన్ 6 hours ఈ స్క్రీన్ టైం ఉండటం వల్ల డిప్రెషన్ ఎక్కువ ఉండొచ్చు అని తెలిసింది. అలాగే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కదలకుండా ఎక్కువ టీవీ కానీ ఫోన్ కానీ అలా చూడటం వల్ల దానికి సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు. అలాగే ఈ డిప్రెషన్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందని చెప్పి తెలిసింది. మోడరేట్ టు సివియర్ డిప్రెషన్ ఉండొచ్చు అని చెప్పి తెలిసింది అనమాట. అలాగే చైనాలో ఒక స్టడీ చేశారు, ఒక మెటానాలిసిస్ చేశారు. 16 కోహార్ట్ స్టడీస్ని కలిపి ఒక మెటానాలిసిస్ చేస్తే దానిలో ఏం తెలిసిందంటే ఈ ఫోను, టీవీ దానివల్ల డిప్రెషన్ ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ ఎల్డర్స్, అంటే ఎల్డర్స్ కానీ యంగ్ పీపుల్ కానీ ఎవరైనా ఎక్కువ టైం ఫోన్ చూడటం వల్ల ఇతరులతో కాంటాక్ట్ లేకపోవడం, ఇతరులతో సరిగా మాట్లాడకపోవటం, లేకపోతే ఇతరులతో రిలేషన్స్ ఏర్పడకపోవడం, ఇంటిమేట్ రిలేషన్స్ లేకపోవడం వల్ల లోన్లీనెస్ పెరిగి వాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పి ఈ స్టడీలో తెలిసింది. అలాగే ఈ పెద్దవాళ్ళలో, పెద్ద వయసు వాళ్ళలో ఈ సోషల్ మీడియా కొంతవరకు, అంటే సోషల్ కాంటాక్ట్స్ చేయడానికి కానీ లేకపోతే కొంత ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే కొంత మెరుగుగా ఉండొచ్చు. కానీ ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే ఎక్కువ డిప్రెషన్ ఉండొచ్చు అని చెప్పి ఈ స్టడీలో తెలిసింది. అలాగే ఆస్ట్రేలియాలో కూడా పూర్తిగా ఫోన్స్ మీద ఒక స్టడీ చేశారు. టీన్స్ అన్ని ఏజెస్ల వాళ్ళలో ఎక్కువ ఫోన్ చూసేవాళ్ళు ఎక్కువ డిప్రెషన్ గురవుతున్నారు, తక్కువ ఫోన్ చూసేవాళ్ళు తక్కువ డిప్రెషన్ గురవుతున్నారని చెప్పి తెలిసిందనమాట. సో ఎక్కువ ఫోను యూజ్ చేయటం కానీ, ఎక్కువ కంప్యూటర్, టీవీల్లో ఉండి ఇతరులతో మాట్లాడకపోవటము, వాళ్ళలో వాళ్ళే ఉండటము అనేది చాలా డిప్రెషన్కి, మానసిక అనారోగ్యాలకు గురి చేయొచ్చు. కాబట్టి ఎక్కువ స్క్రీన్ టైం తగ్గించుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా పడుకునే ముందు ఈ ఫోను, టీవీ, కంప్యూటర్ చూడకూడదు అనమాట. చూస్తే దానిలోంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ బ్లూ లైట్ మెదడులో ఉన్నటువంటి నిద్ర హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్ అంటారు. ఆ మెలటోనిన్ రిలీజ్ అవ్వదు, దానివల్ల నిద్ర సరిగ్గా రాదు. సో కాబట్టి ఈ పడుకునే ముందు కంపల్సరీగా ఫోన్ చూడకూడదు. స్లీప్ హైజీన్లో పార్ట్గా మేము అందరికి పేషెంట్స్కి ఏం చెప్తామంటే, సరిగ్గా నిద్ర పట్టట్లేదంటే వరకు గంట ముందు వరకు ఈ స్క్రీన్స్ చూడొద్దని చెప్తాం. ట్యాబ్ కానీ, కంప్యూటర్ కానీ, వాట్ ఎవర్ ఏదైనా స్క్రీన్. సో స్క్రీన్ టైం లిమిట్ చేసుకోండి. స్క్రీన్ టైం ఎంటర్టైన్మెంట్ కోసం వరకు కొంతవరకు వాడుకోవచ్చు, సోషల్ కమ్యూనికేషన్ కోసం వాడుకోవచ్చు. అయితే ఎక్కువ ఫోన్ చూసినా, టీవీ, కంప్యూటర్ చూసినా అనారోగ్యానికి, డిప్రెషన్ గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్పి చాలా స్టడీస్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.